హలో అండి, నమస్తే. ఈరోజు రైతుల దినోత్సవం. అంటే రైతు దేశానికి వెన్నెముక్క అనేది మన భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి నానుడి. ఇది నానుడి మాత్రమే కాదు, ఇది నిజం. రైతు లేకుండా మన యొక్క జీవితాన్ని ఊహించుకోగలుగుతామా? రైతన్న లేకపోతే మన మనుగడ సాధ్యమా? ఒక్కసారి ఆలోచించండి. తను వర్షం కోసం ఆకాశం వైపు చూస్తూ మనందరి కడుపు నింపుతూ కష్టపడుతూ తను చెమటోడ్చి నాగలి పట్టి దుక్కి దున్ని మన కోసం, మన కడుపు నింపడం కోసం, లేదంటే మన నెక్స్ట్ తరం వచ్చేటటువంటి పిల్లలు హెల్తీగా ఉండడం కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క రైతన్నకి కూడా శ్రీ చైతన్య విద్యా సంస్థల తరపు నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రైతుల దినోత్సవ శుభాకాంక్షలు. మీరు లేనిదే మేము లేము, మీరు లేనిదే ఈ దేశంలో ఎవరూ లేరు. రైతే రాజు అన్నటువంటి నానుడి ఎప్పుడూ నిజం. అలాగే మీ పట్ల ఉన్న మా గౌరవం, మాకు మీ పట్ల ఉన్నట్టు అభిమానాన్ని ఇలా మీకు వ్యక్తీకరించుకోవడం అనేది మమ్మల్ని మేము గౌరవించుకోవడంగా భావిస్తున్నాం. సో మీరు మీ పిల్లల్ని నమ్మి ఏదైతే మా చేతిలో పెట్టారో మీ యొక్క ఆశల్ని నెరవేరుస్తూ ఆ పిల్లలు చక్కగా చదువుకొని మీరు ఎలాగైతే సంక్రాంతి కొత్త పంటతో బయటికి వచ్చి ఒక సందడి చేస్తారో అలానే మీ పిల్లలు కూడా మంచి ర్యాంకులతో మంచి ఉత్తీర్ణతతో బయటకు వచ్చి మిమ్మల్ని, మీ పేరుని, అలాగే మీ యొక్క గ్రామాన్ని ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికోసం మేము నిరంతరం కష్టపడతామని భావిస్తూ మీకు ఈరోజు మరొక్కసారి రైతుల దినోత్సవ శుభాకాంక్షలు.